హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం అయితే సైన్స్ సబ్జెక్ట్ బేస్డ్ ఒక టాపిక్ గురించి అయితే తెలుసుకుందాం. ఏంటంటే చాప్టర్ 9 మెథడ్స్ ఆఫ్ సపరేషన్ ఇన్ ఎవ్రీడే లైఫ్. మెథడ్స్ ఆఫ్ సపరేషన్ అంటే మీకు లెసన్ రీడ్ చేసి అయితే మొత్తం చెప్పేస్తాను. ఇప్పుడు మనం లెసన్ మొత్తం రీడ్ చేసిన అవసరం లేదు, జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మళ్ళీ అండ్ వల్లి అనే ఇద్దరు ఉండేవాళ్ళు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే వాళ్ళు లేరు. అయితే మళ్ళీ అండ్ వల్లి అనే వాళ్ళు అయితే ఇద్దరు ఉండేవాళ్ళు. అయితే వాళ్ళిద్దరూ సమ్మర్ హాలిడేస్ కోసం అని చెప్పేసి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్దామని అనుకున్నాం. మెటర్నల్ అంటే అక్కడ ఉంటారు, అదే గ్రాండ్ మదర్ దగ్గరికి, మెటర్నల్ గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి హర్యానాకి వచ్చారు. చూడండి, ఇక్కడ హర్యానా ఉంది కదా, హర్యానాకి అయితే వచ్చారు. అక్కడ ఉన్న ఫీల్డ్స్, పొలాలు అనేటివి అంట వాళ్ళకి కొద్దిగా ఫెంటాస్టిక్ అనిపించి వెరైటీ కూడా ఉన్నాయి, వెరైటీ గ్రెయిన్స్ అనేటివి ఉన్నాయి అనేది తను చెప్తుంది. దాని తర్వాత ఏమైందంటే చూడండి, దాని తర్వాత హ్యాండ్ పికింగ్ గురించి అయితే ఉందన్నమాట. హ్యాండ్ పికింగ్ ఏంటి అంటే చూడండి, ద మెథడ్ ఆఫ్ picking by and from a mixture of ఇది బ్రాకెట్ అవసరం లేదు, such as small stones and husk from wheat and rice is called hand picking. చూడండి, ఇక్కడ బ్లాక్ పెప్పర్స్ అనేటివైతే మీకు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ బ్లాక్ పెప్పర్స్ అయితే ఇతను నాకు వద్దు బ్లాక్ పెప్పర్స్ అని చెప్పేసి కర్రీ నుండి అంటే ఆ ప్లేట్ నుండి ఏరుకుట్టు పక్క సైడ్కి పెడుతున్నాడు. ఇది అయితే బెస్ట్ ఎగ్జాంపుల్. చూడండి హ్యాండ్ పికింగ్. ఇంకొకటి మళ్ళీ క్లియర్గా చూడండి, ఇక్కడ బ్లాక్ పెప్పర్స్ ఉన్నాయి, ఇక్కడ బ్లాక్ పెప్పర్స్ లేవు. అంటే తిను బ్లాక్ పెప్పర్స్ తిన్నది కానీ ఇతను తినలేడు. కానీ ఈ పర్సన్ మనకి హ్యాండ్ పికింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే పిక్కింగ్ చేశారు కదా హ్యాండ్ తోటి. నెక్స్ట్ అయితే దాని నెక్స్ట్ డే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంట, మామ వాళ్ళ ఫీల్డ్కి వెళ్ళారంట. అక్కడ చాలామంది వర్కర్స్ ఉన్నారు. అయితే ఆయన చూస్తున్నప్పుడు అయితే అదే వల్లి అండ్ మళ్ళీ వాళ్ళంట ఇది అబ్జర్వ్ చేశారంట. వాళ్ళ మామని అడుగుతున్నారు, మామ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటి అని అడిగితే చూడండి, ఇక్కడ వల్లి ఆస్క్స్ మామ, why are they doing this? Mama explains, they are beating the sticks to separate the grains. This process of separating grains from the sticks is known as threshing. Threshing అంటే అదే ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిని స్టెక్స్ అనమాట, అది స్టెల్స్ అన్నమాట. దాన్ని ఏమంటారు? సో వీటిని అయితే స్టెక్స్ అంటారు అనమాట. ఇక్కడ ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం. సో దీన్ని మనము అంటే తెలుసు కదా, దానికి టాప్లో చూడండి, ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇవి గ్రెయిన్స్ అనమాట, కనిపిస్తుంది కదా ఇక్కడ కూడా చూడండి, ఇవన్నమాట గ్రెయిన్స్ అనమాట. సో మనం ఇక్కడ కింద ఈ దానికి అంటే వుడ్కి కొడుతుంటే ఇక్కడ అంతా గ్రెయిన్ అనేది బయటకు వచ్చేస్తుంది. కానీ ఆ గ్రెయిన్లో కొద్దిగా హస్క్ కూడా ఉంటుంది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే పురాగండి. సో ఈ బీటింగ్ అనేది ఏంటి అంటే థ్రెషింగ్. సపరేట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు పెన్సిల్ నుండి నేను మొత్తం దీన్ని తీసేస్తున్నా, ఏంటి తీసేయడమే కదా, కాబట్టి ఇది ఒక సపరేషన్ టెక్నిక్ ఎగ్జాంపుల్. సో ఇదంతా ఒక పెద్ద చాప్టరే. సో మనం జస్ట్ ఎక్స్ప్లెనేషన్స్కి వెళ్దాం. సో నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే వినోవింగ్ ఏంటి అంటే ఏం లేదు, మనం ఇంత థ్రెషింగ్ మెథడ్ చేసాం కదా, థ్రెషింగ్ మెథడ్లో వచ్చిన గ్రెయిన్స్ అనేటి అలా కొద్దిగా హస్క్ ఉంటుందని చెప్పాం కదా. హస్క్ అంటే పొట్టు, ఓకేనా. పొట్టు ఎట్లుంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది కదా, లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి అది ఎయిర్కి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, నెక్స్ట్ ఫస్ట్ మొత్తం ప్రాపర్గా వినండి. దిస్ మెథడ్ ఆఫ్ సపరేటింగ్ హెవియర్ అండ్ లైటర్ కాంపోనెంట్స్ ఆఫ్ మిక్చర్ బై విండ్ ఆర్ బ్లోయింగ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ వినోవింగ్. అంటే ఎక్కువ ఎయిర్ ఉన్న చోట్లో మీరు గ్రెయిన్స్ని ఒక బ్యాంబూ ట్రేలో ఇలా చేస్తున్నప్పుడు
అక్కడ ఇది హస్క్ అనేది లైట్ వెయిట్ కాబట్టి సైడ్కి పడిపోతుంది. గ్రెయిన్స్ కొద్దిగా హెవియర్ ఉంటుంది కాబట్టి అది ఈ క్లాత్స్లోనే పడుతుంది. సో నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే సీవింగ్ అని ఇక్కడ అబ్టైనింగ్ సాల్ట్ ఫ్రమ్ సీ వాటర్. సో ఫస్ట్ అయితే మనం ఇది చూద్దాము ఏమిటో. సీవింగ్ అంటే ఏంటి? Sieving allows the fine offshore particles pass through the holes of the sieving as shown in figure 9.5. The bigger particles such as bar and small stones removed on the sieve. అంటే ఇప్పుడు ఒక పిండి తీసుకోండి, ఒక హ్యాండ్లో ఒక పిండి తీసుకోండి. పిండి తీసుకున్నారు కదా, అందులో కొద్దిగా దుమ్ము అనేది ఉంటుంది కాబట్టి మీరేం చేస్తే జల్లెడ పడతారు. కానీ ఇంగ్లీష్లో జల్లెడని మనం ఏమంటాం? సీవర్ అని అయితే మనం అంటాం. అయితే ఆ చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, ఆ చిన్న పార్టికల్స్ అనేటివి ఆ చిన్న హోల్స్ నుండి బయటకు వచ్చి మనకి ఫ్రెష్ ఫ్లోర్ అనేది దొరుకుతుంది. సో అబ్టైనింగ్ సాల్ట్ అయితే ఉంది అన్నమాట. ఏంటి అంటే మార్నింగ్ రివర్లో ఏం చేస్తారంటే రివర్ని ఇట్లా తీసుకొని వస్తారు ఒక దాంతో. ఇక్కడ ఇతను చేస్తున్నారు కదా, ఇలాంటివి కొద్ది పెద్ద ఉంటాయి, దాంతో తీసుకొస్తే అందులో కొద్దిగా సాల్ట్ డస్ట్ అవన్నీ ఉంటాయి, వాటర్ కూడా ఉండిపోతుంది. అయితే దాన్ని సన్లైట్లో ఎక్స్పోజ్ చేస్తే కొన్ని రోజుల తర్వాత వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతే ఆ సాల్ట్ అనేది మనకి వస్తుంది. సో అది అన్నమాట. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే చూద్దాం. సో ఇదంతా ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇదైతే ఫిల్టరేషన్ అన్నమాట. చూడండి కనిపిస్తుంది కదా. సో ఇదైతే డీకంటేషన్ అన్నమాట. అండ్ సెడిమెంటేషన్లో కూడా ఉంటుంది. అంటే ఈ ప్రాసెస్ అనేది ఫిల్టరేషన్. ఓకేనా? ఫిల్టరేషన్ అంటే ఏం లేదు, మీకు డయాగ్రామ్ టైప్లో చూపిస్తాను. చూడండి ఇది ఒక చాయ్ గ్లాస్ అనుకోండి. ఎగ్జాంపుల్ తీసుకోండి, చాయ్ గ్లాస్. సో చూడండి ఇక్కడ ఇదైతే టీ, ఇక్కడ టీ అన్నమాట. మొత్తం అనేది అయితే టీ. ఓకేనా? టీ ఇది గ్లాస్ అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఏంటి అంటే టీ పౌడర్. అదేనండి బ్లాక్ చిన్నగా ఉంటుంది చూడండి, టీ పౌడర్. అదే రెడ్ రోజెస్ అట్లా ఉంటుంది కదా. సో అది ఇక్కడ ఉంటుంది. దీన్ని సపరేట్ చేయడానికి మనం ఏం వాడతాం? జాలిగంట వాడతాం. ఎలా ఉంటుంది? ఇలానే కదా, ఇదంతా హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ నుండి మనము ఇది కనుక అట్లా పోస్తే ఏమవుతుంది? మొత్తం టీ వచ్చి ఈ గ్లాస్లో ఫిల్ అయిపోతుంది. కానీ ఈ టీ పౌడర్ అనేది ఇందులో మిగులుతుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ఫిల్టరేషన్ ప్రాసెస్ అని అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటి అంటే మడ్ వాటర్. ఇది ఒక పెద్ద గ్లాస్ అనుకోండి. ఈ మనం మడ్ వాటర్ అంటున్నాం కదా, కానీ మడ్ వాటర్లో ఏమేమి పార్టికల్స్ ఉంటాయి? మడ్ వాటర్ కాబట్టి మనము ఏం చేయలేం, అసలు దాన్ని క్లీన్ చేయలేం. డైరెక్ట్ తీసుకొచ్చి లేసేసామనుకోండి, అందులో కట్టెలు కొద్దిగా హెవియర్ పార్టికల్స్ అవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు మట్టి తెచ్చేసారనుకో, అయితే అప్పుడు కొద్దిగా 5 minutes కొద్దిసేపు అయిపోయాక మొత్తం అదే లోవర్ పార్టికల్స్ అనేది అయితే ఇక్కడ సెటిల్ డౌన్ అవుతూ ఉంటుంది. హెవియర్ పార్టికల్స్ అనేవి అయితే ఇక్కడ పైన ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ హెవియర్ పార్టికల్స్ని వేరే కంటైనర్కి షిఫ్ట్ చేయడం దాన్ని డీకంటేషన్ అంటారు. సెటిల్ డౌన్ ఈజ్ సెడిమెంటేషన్. separating the heavier particles from the sedimentation is called decontamination. మనమైతే ఇప్పుడు డెఫినేషన్ టైప్లో చూద్దాము. సో చూడండి, the process of settling down of heavier and solid components at the bottom of a liquid is called sedimentation. When the water is removed by the
tickling whistles. The process is called. సో మీకైతే దీని డెఫినేషన్ కొద్దిగా కన్ఫ్యూజింగ్ అయితే అనుకుంటా. సో దీని డెఫినేషన్ ఏమంటే చూడండి, మనం ఇలా డ్రాయింగ్ టైప్లో చూద్దాము. ఎలా అంటే ఇగోండి, ఇది గ్లాస్ కదా, హెవియర్ పార్టికల్స్ సెటిల్ డౌన్ అంటే పైకి సెటిల్ అవుతున్నాయి. అండ్ మన మిగతా చెప్పట్లేమంటే అది కూడా సెటిల్ అయిపోతుంది అంటున్నాయి కదా, అది సెటిల్ అయిపోతుంది అంటే లైటెస్ట్ పార్టికల్ అనేది సెటిల్ డౌన్ అవుతుంది, హెవియర్ పార్టికల్స్ అనేది సెటిల్ అవుతుంది అప్లా టాప్లా. అండ్ ఇక్కడ డీకంటేషన్ అంటే ఇక్కడ చూడండి, టిల్టింగ్ అంటే ఫ్లోటింగే. సో అలాగా. సో ఇక్కడ కూడా ఇచ్చారు కదా, మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. పైన సెటిల్ అవ్వడం చూడండి, మీకు ఇందులో కాదు, మీకు బుక్లలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది ఒక గ్లాస్, మీకు మంచి క్లియర్ డ్రాయింగ్ ఇస్తాను. ఇది ఒక గ్లాస్, మీరు గ్లాస్లో మడ్ తెచ్చారు, ఆ మడ్డుకు వచ్చే పైన అక్కడ ఉంటుంది, కొద్దిసేపు పైనాక మొత్తం సెటిల్ అయిపోతుంది. అది కావాలంటే మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకుని అబ్జర్వ్ చేయండి, నేను కూడా పంపిస్తాను పోస్ట్లో. సో అయితే ఇక్కడ సెటిల్ డౌన్ అయితే అవుతుంది. నెక్స్ట్ వన్ హెవీ పార్టికల్స్ ఉంటాయి కదా, అవి ఫ్లోట్ అవుతుంటాయి. పైన ఫ్లోట్ కావడం డీకంటేషన్ అంటారు, సెటిల్ కావడం ఏమో సెడిమెంటేషన్ అంటారు. ఓకేనా. సో ఇక్కడైతే చూడండి, ఫిషింగ్ గురించి అయితే వచ్చింది. ఫిషింగ్ గురించి ఏం లేదు కదా, సో వదిలేయాలి దీన్ని. అండ్ చర్నింగ్ సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే చర్నింగ్ అంటే అదేనండి, అదే పాలు మిగిలిన చెరుకుతారు కదా, అదే రాధా చేసేది కదా. సో అలాగనమాట. చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ చర్నింగ్ కర్డ్ యూజింగ్ అ బిగ్ attorney is separated butter. In this process, the butter beans lighter floats at the top while the buttermilk is left behind. అంటే ఏంటి, ఇది కూడా మీకు డ్రాయింగ్ టైప్ నుంచి చూపిస్తాను. ఇప్పుడు ఇదొక కుండ, ఈ కుండలో మీరు చర్నింగ్ చేస్తున్నారు. మీరు ఇట్లా అంటున్నప్పుడు మీకైతే పైన వెన్న వస్తుంది చూడండి, సపరేట్ చేస్తాం కదా బటర్ మిల్క్ నుండి మనం చర్నింగ్ని, అదే మన మిల్క్ని సపరేట్ చేస్తున్నాం కదా, దాన్ని చర్నింగ్ అంటాం. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది, అదే మ్యాగ్నెట్. సో ఈ మ్యాగ్నెట్ అనేది నేను కొద్దిగా ప్రాక్టికల్గా చూపిస్తాను మీకు, ఓకేనా. సో చూడండి, మనము ఇక్కడ వీటిని ఒక్కొక్కటి ఎత్తుకోవాలంటే కొద్దిగా టైం పని పడుతుంది ఎక్కువ ఉన్నప్పుడు, కాబట్టి అదే టైంలో మనం ఈ మ్యాగ్నెట్ని కనుక వాడితే అదే ఒక 2 seconds 3 secondsలో మనకి మొత్తం అనేది అయితే చూపిస్తుంది. చూడండి, అతుక్కున్నాయి కదా. సో ఇందులో కూడా అంతే, ఈయన ఏంటి కట్టెలని కట్ చేస్తుండు, అప్పుడు అలా కొన్ని చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, అందులో కొన్ని మూలలు అనేది పడాయి. అయితే అతను ఇక్కడ మ్యాగ్నెట్ అనేది అయితే వాడాడు, చూడండి మ్యాగ్నెట్ వాడాడు. సో మ్యాగ్నెట్ వాడాడు అయితే ఏంటి, అవన్నీ డైరెక్ట్ ఇలానే అతుక్కున్నాయి. ఓకేనా. ఈ వీడియో మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. సో మనకైతే ఏదైతే సమ్మరీ అన్నమాట. సో ఈ సమ్మరీ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను. బాయ్.